నమ్మకంగా కొనసాగుతున్నటువంటి నేటి తరంలో నేను ఎరిగిన ఎంతోమంది సేవకులలో నాకు చాలా సుపరిచితమైన సేవకులు, నేను ఇష్టపడే సేవకులు, నేను ప్రేమించే సేవకులు యేసుబాబన్న గారు, అలాగే అబ్రహామన్న గారు, కలీమన్న గారు, మధు బ్రదర్, మేమందరూ కలిసి దేవుని పనిలో కొనసాగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సేవకి కొంచెం పెట్టు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను కొన్ని మాటలు మీకు అందిస్తాయి. రాత్రికాల సమయంలో చక్కగా మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లయితే తెరచి అలాగా వచ్చకుండా చక్కగా నేను చెబుతున్న ప్రతి మాటను మీరు చూసినట్లయితే ఆ వాక్యం యొక్క విలువ, విశిష్టత ఏంటిదన్నది మీకు అర్థమైంది. నేను ఒక మాటని పరిచయం చేయాలని ఇష్టపడుతున్నా. ఈ రాత్రికాల సమయంలో మనందరికీ తెలిసిన మాట. ఈ మాటను చాలా గృహాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఈ మాటని ఏ ఇంట్లోకి పోయినా కానీ అది మారు మనసు కలిగిన ఇల్లా, మారు మనసు లేని ఇల్లా అనేది భేదాభిప్రాయం ఏముండదులే కానీ క్రైస్తవులు అని పిలువబడే ప్రతి ఇంటిలో ఈ మాట ఉంటుంది. నేను ఈ రాత్రికాల సమయంలో ఈ సంఘ క్షేమాభివృద్ధి కోరికలో ఆ మాటను మీకు పరిచయం చేసి ఆ మాటలో దాగి ఉన్న సత్యం ఏమిటి, ఆ మాట యొక్క విలువ ఏమిటి అన్నది కొన్ని విషయాలు అర్థంగా మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదవండి తల్లి. 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించును. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దామా? ఇంకా బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. ఈ మాట ఎంతమంది తెలుసు? చాలాసార్లు నేను అంటాను ఈ మాట. ఏ మాట? ఆ పైన చదివే మాట అంతగానే కానీ నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించు. ఇది వాగ్దానం అనుకుంటారు. వాగ్దానం కాదు, ఇది కమిట్మెంట్. ఒక విశ్వాసి జీవితంలో, ఒక సేవకుడి జీవితంలో తీసుకుంటున్నటువంటి తీర్మానం అంటారు దాన్ని. ఈ మాటకు అర్థం ఏంటంటే తీర్మానం. ఏంటది? తీర్మానం. దైవజనుడైనటువంటి యెహోషువ విశ్వాసిగా ఉన్నప్పుడే, తాను ఇంకా సేవకు రాకపోతే బాల్య దశలో నుండే ఒక పరిపూర్ణత కలిగిన భక్తిని చేసిండు. యవన ప్రాయములో ఉన్నప్పటి నుంచే సేవకుడి దగ్గర పెరుగుతూ వచ్చింది యెహోషువ. యవన ప్రాయములో ఉన్నప్పుడే, బాల్య దశలో నుండే మోషే చేతి కింద అణిగి లోబడి విధేయత కలిగి బ్రతికినటువంటి స్వభావం కలిగిన వాడు యెహోషువ. ఆ బాల్య దశలో తన జీవితాన్ని ప్రారంభించినది మొదలుకొని చాలా జాగ్రత్తగా బాల్య దశలో భక్తిని ప్రారంభించిన దగ్గర నుంచి మొదలుకొని ఈ 24వ అధ్యాయము ఈ 15వ వచనం వచ్చేపాటికి చాలా వృద్ధాప్యము కలిగిన వాడు యెహోషువ. అంటే చావుకి దగ్గరగా ఉన్నాడు. ఈ మాట దగ్గరకు వచ్చేపాటికి చనిపోవడానికి దగ్గరగా ఉన్న వయసులో ఉన్నాడు యెహోషువ. తన తీర్మానాన్ని ప్రజలకు తెలియపరుస్తుంది. తన తీర్మానాన్ని సంఘానికి తెలియపరుస్తుంది. తన తీర్మానాన్ని
గ్రామానికి తెలియపరుస్తూ, తన తీర్మానాన్ని బంధువులకు తెలియపరుస్తూ, తన తీర్మానాన్ని తన రక్త సంబంధికులకి, తన సంఘ పెద్దలకి, తన తోటి విశ్వాసులందరికీ తెలియపరుస్తుంటూ యెహోషువ ఏమన్నా తెలుసా, నా బాల్య దశలో నేను చిన్నప్పుడే దేవునిని ఆరాధించడం నేర్చుకున్నా. నేను ఈరోజు లోకులందరూ పోవలసిన మార్గములో నేను పోతున్నానని అదే యెహోషువ 23లో అంటాడు. లోకులందరూ పోవలసిన మార్గంలో నేనేమంటున్నా, అట్టిగా నా పని అయిపోయింది. నేను వృద్ధాప్యంలోకి వచ్చా, ముసలిని అయిపోయాను. అయితే నేను ఆ రోజు తీసుకున్న తీర్మానం, ఏ రోజు? బాల్య దశలో నా దేవుణ్ణి ఎరిగినప్పుడు ఏ తీర్మానం అయితే తీసుకున్నానో, ఏం తీసుకున్న తీర్మానం? నేను ఎరిగిన దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్పండి. నేను ఎరిగిన దేవుడు సృష్టికర్త అయ్యవాడు. నేను ఎరిగిన దేవుని వంటి దేవుని నేను ఎంతవరకు చూడలేదు. నేను ఇప్పుడేదో ముసలితనానికి వచ్చిన తర్వాత దేవుడిని ఎరగలేదు. బాల్య దశలోనే, ఒక దైవజనుడిని వెంబడిస్తున్న దినాలలోనే దేవుని ఔన్నత్యము, దేవుని ప్రేమ, దేవుని విలువేంటో నేను తెలుసుకున్నాను. ఆనాడు నేను ఒక తీర్మానం తీసుకున్న మందిరంలో. ఏమనంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడై ఉన్నాడు కనుక, నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ సృష్టి అంతటికి అధికారి అయి ఉన్నాడు కనుక, నేను ఆరాధిస్తున్న దేవుడు కష్టాలలో, బాధల్లో, శ్రమలలో, నిందల్లో, అవమానాల్లో, వేదనలో ఆదుకొని ఆదరించువాడై ఉన్నాడు కనుక, అదిగో ఆ బాల్య దశలో నేను తీసుకున్న తీర్మానము ఏదైతే ఉన్నదో, ఆ తీర్మానంలో నుండి చావు నా జీవితంలోకి వచ్చేంత వరకు కూడా నా తీర్మానములో నుండి నేను తొలగిపోలేదు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఆనాడు తీసుకున్న తీర్మానం ఈ రోజు వరకు కూడా నాలో పని చేస్తుంది. నాలో పని చేయటమే కాదులే కానీ నా ఇంటిలో కూడా పని చేస్తుంది. స్తోత్రం చూద్దామా? ఎక్కడ పని చేస్తుందంట? నా ఇంటిలో పని చేస్తుంది. అంటే యెహోషువ ఈ మీటింగు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచి పెట్టిండు. ఆయన ఒంటరిగా మాట్లాడుతున్న సందర్భం కాదు ఇది. మీరు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం నుంచి చదువుకుంటారండి. యెహోషువ ఎదురుగా ఇశ్రాయేలు 12 గోత్రములకు సంబంధించిన వారందరూ ఉన్నారు. అక్కడ న్యాయాధిపతులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, గుంటోడు, చెమటోడు, మోగోడు, నత్తోడు, గూనోడు, ఏమంటే అందరూ ఉన్నారు. వారందరి సమక్షంలో నేను కలిగి ఉన్న తీర్మానం ఇది అని చెబుతున్నాడు. సంఘములో నేను వచ్చిన తర్వాత నా తీర్మానంలో నుండి నేను తొలగిపోలేదు. దేవుడు నన్ను ప్రేమించిన ఈ పరిచర్యలో నేను వచ్చిన తర్వాత ఆనాడు తీసుకున్న తీర్మానమే ఈ రోజు వరకు కూడా స్థిరముగా ఉంది. నేను చనిపోయినా కానీ నా పిల్లలు అలాగే స్థిరముగా ఉంటారు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ మాటని చాలా మంది భక్తి చేయకపోయినా, ఏమంటే నోట్లో గుటకాలు వేసుకున్న వాళ్ళు కూడా, శుభ్రం కడుపునిండా సారా తాగిన వాళ్ళు కూడా, ఏమంటే లోక సంబంధమైన పాపం చేసేవాడు కూడా, వ్యభిచార బంధకాల్లో, అక్రమ సంబంధాల్లో, జోదాలలో, పేకాటలో, బంధకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మాటలు తగ్గించుకుంటారు. ముందు రావడంతోనే ఇంటికి స్టిక్కర్ ఒకటి అతికిస్తారు. ఇంటికి పోయినోడు అనుకోవాలన్నమాట. ఇప్పుడు అబ్బా ఏళ్ళో ఇంటోళ్ళంతా ప్రభువుని ఎంత సేవిస్తారు అని అంట. లోపల పోయి చూస్తే తెలుస్తుంది కప్పు. హృదయం శుద్ధి లేదు, బ్రతుకు మార్పు లేదు, కుటుంబానికి నెమ్మది లేదు. మరి ఇంటికి మాత్రం వాక్యం పెడతాడు. మరి మనోడు పెద్ద స్టిక్కరే తగిలిస్తాడు. నేనేమంటానంటే, క్రైస్తవ్యంలో నువ్వు తీసుకునే కమిట్మెంట్ ఉండేది దృష్టిలో తీర్మానం అంటారు దాన్ని. నువ్వు తీసుకున్న తీర్మానం మీదే నీ భక్తి జీవితం, నీ కుటుంబం అంతా ఆధారపడి ఉండేది. యెహోషువ ఆనాడు తీసుకున్న తీర్మానం
ఆ రోజు తీసుకున్న తీర్మానము వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తన గ్రామస్తులందరికీ చెబుతున్నాడు, బాబు మీరు నా ఎదురుగా ఎన్నోసార్లు తప్పిపోయారు. నేను ఎరిగిన దేవుణ్ణి మీరు ఎరిగారు, నేను ఆరాధించిన దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు, నేను ప్రార్థన చేసిన దేవుణ్ణి మీరు ప్రార్థన చేశారు, నేను ఉపవసించినట్లుగానే మీరు ఉపవసించారు. కానీ మీరు తప్పిపోయారు. నది అక్కడిన మీ పితరులు తప్పిపోయారు. వారు తప్పిపోవటమే కాకుండా మీరు తప్పిపోయారు. ఈరోజు క్రైస్తవులు ఎందుకు తప్పిపోతున్నారు? ప్రార్థనలో నుండి, సంఘములో నుండి, సేవకుల నుండి, పరిచర్య నుండి ఎందుకు తప్పిపోతున్నారు తెలుసా? ఓపిక, ఓర్పు, నిరీక్షణ, సహనం లేకపోవటాన్ని బట్టి. చేసిన ప్రార్థనకి ప్రతిఫలం వెంటనే రాకపోతే సేవకుడిని దూషిస్తున్నారు, సంఘాన్ని దూషిస్తున్నారు, పరిచర్యను అనుకుంటున్నారు, సేవ అంతటికి దూరం అయిపోతున్నారు. అంటే ఇప్పుడు క్రైస్తవ్యంలో ఏం తక్కువైందయ్యా అంటే ఓర్పు తక్కువైంది, నిరీక్షణ తక్కువైంది, కనిపెట్టడం తక్కువైపోయింది. కాబట్టి నిలబడలేకపోతున్నారు స్థిరముగా. కొద్దిగా శ్రమ, కొద్దిగా బాధ, కొద్దిగా కష్టం, అనారోగ్యం, అప్పుల సమస్యలు, ఇంట్లో గొడవలు, ఏమండి పిల్లలు మాటినకపోవడం, ఎంత ప్రార్థన చేసినా కుటుంబం మారట్లే, మా ఆయన మారట్లే, మా పిల్లలు మారట్లేదని ప్రార్థనలు మానేశ్వరులు కొందరు. ఎన్ని ఉపవాసాలు ఉన్నా, సేవకులు ఎంత ప్రార్థన చేసినా, సంఘం ఎంత ప్రార్థన చేసినా నా పిల్లకు పెళ్లి కావట్లేదని మందిరం మానేశ్వరులు కొందరు. ఎంత కన్నీరు గార్చినా, ఎన్నిసార్లు భోజనాలు పెట్టినా, ఏమంటే పరిచర్యకి ఎంత సహకరించినా మా అబ్బాయికి అసలు ఉద్యోగమే రాగలేదని మందిరాలు మానుకునే వాళ్ళు మరి కొందరు. అదిగో ఆ రక సంబంధమైన మనుషులు ఈ వాక్యములో ఉన్నారు. ఈ 15 వచ్చిన ప్రపంచమంతా ఉంది దీంట్లో. కానీ ప్రపంచమంతటికి సవాలుగా ఒక తీర్మానం చేసిన వాడే గొప్పవాడుగా ఉన్నాడు దీంట్లో. ఏమని ఆయన తీర్మానం అంటే, మీరెవరిని సేవిస్తారో సేవించండి, నేను చూస్తానే ఉన్నా మీ బ్రతుకులు మారట్లేదు. పైకి భక్తి చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధనలో చప్పట్లు కొడుతున్నారు, ఎగురుతున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మీ జీవితంలో ప్రభువుని సేవించడం రావట్లే మీకు, ప్రభువుని అర్థం చేసుకోవడం రావట్లే మీకు, సంఘాన్ని అర్థం చేసుకోవడం రావట్లే మీకు, సేవకుడిని అర్థం చేసుకోవడం రావట్లే మీకు. అందుకే మీరు ఏం చేస్తున్నారంటే బాప్తిస్మం పొందేటప్పుడు మాత్రం గట్టిగా చెబుతున్నారు, ఏమని? మేము యేసుని నమ్మామయ్యా, పాపం చేద్దాం, ఇది చేయను. ఏమనింది? పాపం చేయనే చేయను, సిగరెట్ తాగనే తాగను, మధ్య సేవించనే సేవించను, టీవీ చూస్తాక చే అసలు దాని ఇంట్లో కూడా రానేననిద్ది. ఏమనిద్ది? దాని ఇంట్లో కూడా రానేననిద్ది. అయ్యగారు విష్టికి వచ్చినప్పుడు తెలిసింది మన తీయటి లెక్క మోగు తీయాలి. ఒక మాట చెప్పాను, యెహోషువ తీర్మానానికి అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నేనైతే, నా మటుకైతే అన్న మాట కొన్ని చోట్ల పడతాయి. నేనైతే, నా మటుకైతే. చెప్పండి, అక్కరు నా మాట అర్థమైందిగా? మీరందరూ తెలుగు లేదా హిందీ ఉన్నారు? తెలుగులే. చెప్పండి, నేనైతే, నా మట్టుకైతే. ఇదేదో తెలుసా? తీర్మానం. ఎదుటనున్న వారి ఎదుట భక్తులు చేసిన తీర్మానం ఇది. ఇప్పుడు యెహోషువ చేస్తున్న తీర్మానం వెనుకున్న ఆధారం అర్థం ఏంటో తెలుసా? యెహోషువ చేస్తున్న తీర్మానము వెనక వస్తున్న తరానికి ఒక తీర్మానం చేస్తున్నాడు. నేను ఇలా బ్రతికే, నేను బ్రతకటమే కాదు, నా పిల్లలు కూడా నా దేవుళ్ళు అలాగే బ్రతుకుతారు. హల్లెలూయా. అలా బ్రతకాలంటే ముందు నువ్వేం తెలుసా? మందిరములో ఉన్న నీ భక్తి నీ ఇంటికి వెలుగుగా మారాలి, నీ గ్రామానికి వెలుగుగా మారాలి, నీ సంఘానికి వెలుగుగా మారాలి, నీ భర్తకు వెలుగుగా మారాలి, నీ భార్యకు వెలుగుగా మారాలి, నీ పిల్లలకు వెలుగుగా మారాలి.
ఇందాక దైవజనులు ఒక మాట చూపించారు, మత్తయి సువార్త 5:16. మీ సత్క్రియలను చూపించినప్పుడు లోకానికి, గ్రామానికి, సంఘానికి, నీ కుటుంబానికి ఏమైతారు తెలుసా? మీరు వెలుగులుగా మారుతారు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏమిటయ్యా అంటే, నా వెనకనొస్తున్న తరానికి నేను ఇలా బ్రతికేదని తెలియాలి. అదేనా? ఏ ఊరా ఇదే? ఏ ఊరా? రేవూరు. రేవూరులో పలానా సువార్తమ్మ బ్రతికింది అంటే, ఆదరణకర్త ప్రార్థన మందిరంలో బ్రతికినంత కాలం సేవకులకు లోబడి బ్రతికింది, దేవుని మీద ఆధారపడి బ్రతికింది, అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతికిందన్న సాక్ష్యాన్ని సంపాదించి చచ్చిపోవాలి. స్తోత్రం చెప్పు. అది తీర్మానం అంటే. తీర్మానం అంటే ఏంటి అనుకున్నారు? బైబిల్ ఎక్క పెట్టుకొని రావడం కాదు. ఏది? బైబిల్ ఇక పెట్టుకొని ఎదలకుండా వచ్చి కూర్చోవడం కాదు తీర్మానం అంటే. నీ తీర్మానం నీ ఇంటి గడప యొద్దనున్న అపవాది శక్తులను కలిగించాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, నేనేమంటా తెలుసా, ఈరోజు నీ భక్తిలో సరైన తీర్మానం లేకపోతే జాగ్రత్తగానండి, నీ విశ్వాస జీవితంలో సరైన తీర్మానం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే కనీసం నీ ఇంట్లో నీ పిల్లలు కూడా నీకు భయపడరు. జాగ్రత్త, భయపడరు. అంత మాత్రమే కాదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత అసలు దేవుణ్ణి మర్చిపోతారు వాళ్ళు. నువ్వు బ్రతికినంత కాలం ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ ముందు నువ్వు బ్రతికున్నప్పుడే నీ తీర్మానం నీ ఇంటిని కదిలించాలా. నీ భర్తని, నీ పిల్లల్ని, నీ భార్యని, నీ గ్రామాన్ని కదిలించే భక్తి కలిగిన తీర్మానాన్ని నువ్వు చేసి బ్రతకాలా. లేదంటే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, అందరూ బైబిల్ చూడటం వచ్చిన వాళ్ళు చూడండి, రాను నా మొహంకి వెళ్ళి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదువుతుంది. ఆ తరము వారందరూ, నువ్వు బైబిల్ చదువు, మిగతా వాళ్ళు నాకు వెళ్ళి చూడండి. ఆ అక్క బైబిల్ చదివితే అక్కడ చదువు. ఆ తరము వారందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. మాట అదే ఆడుంది. చేర్చబడి అంటే ఏంటి అర్థం? చచ్చిపోయారు. ఏంటను? 2025లో ఉన్న వాళ్ళందరూ 2176, 2050, 2070, 2086 సంవత్సరం కల్లా చచ్చిపోయారు. చచ్చిపోతే జరిగింది ఏంటన్నా? చదువు ఒకసారి. వారి తర్వాత అదిగో దేవుణ్ణైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎర్రగని తరం ఒకటి ఇంట్లో పుట్టబోతుందంట. జాగ్రత్త, ఎర్రగని తరం ఒకటి పుడుతుందంట. జాగ్రత్త. ఎప్పుడో ఈరోజు నువ్వు బ్రతికుండగానే ఇల్లు కట్టబడాలా. ఈరోజు నువ్వు బ్రతికుండగానే నీ భర్త మారాలి. ఈరోజు నువ్వు బ్రతికుండగానే నీ పిల్లలు మారాలి. ఈరోజు నువ్వు బ్రతికుండగానే కొన్ని ఆత్మలు నీ సన్నిధిలో చేర్చబడాలి. దాని కొరకు ప్రార్థనలాడాలి, ప్రార్థన చేయాలి, ఉపవసించాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. క్రైస్తవ్యం అంటే నా మటుకు నేను వస్తున్నా, నా మటుకు నేను వచ్చి కూర్చొని పోతున్నా, మా ఆయన ఎక్కడన్నా పెరిగింది, మా పిల్లలు ఎక్కడన్నా ఉన్నాయి అనుకునేది కాదక్క. నేను ఒక 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 భయం, ఒక నిరీక్షణ, ఎప్పుడు చూసిన నీలో ప్రభువుకి ఒక కోరిక పడాలి. నా దేవుడు సన్నిధిలో నువ్వు ఎప్పుడు వచ్చి కూర్చున్నా కానీ నీ హృదయంలో ఒక తపన పడాలి. ఏంట తపనంటే, ప్రభువా నేను కూర్చున్న స్థానంలో నా ప్రక్కన నా భర్త కూర్చుని కృపని అయ్యా, నా పిల్లలు కూర్చుని కృపని అయ్యా, నా ఇరుగు పొరుగు వారు కూర్చుని కృపని అయ్యా, నేను పొందిన ఈ రక్షణ నా వారందరూ పొందే కృపని అయ్యా, నా పిల్లలు పొందే కృపని అయ్యా, నా భర్త పొందే కృపని అయ్యా, నా పాడలు పొందే కృపని అయ్యా అని ఒక నిరీక్షణ, ఒక హృదయ ఆవేదన నా దేవుడు
నీలో చూసే భక్తిని నువ్వు చేయనుగాక. హల్లెలూయా. కాబట్టి నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని వాక్యం పెట్టాలంటే ఏముండాలి తెలుసు? దమ్ముండాలి. ఏముండాలి? ఏముండాలక్క? పెట్టినంత మాత్రం సరిపోదు. బండికి రాస్తుండ మొన్న ఈ మధ్య ఒక ఆయన. దేనికి రాస్తుండో? బండి కొన్నాడు, కొత్త బండి. ఆ బండికి రాస్తుండు. నేనన్నా, ముందు ఆ పుట్టకమ్మా ఏమన్నా నోట్లో ఎంత వేసి ఇటు నోలుతున్నాం, ఎట్ట నెడుతుండు అంటుండో ఈ ఏళ్ళతో ఇట్ట నెడుతుండు. ఏమంటే ఇవన్నీ చేసుకుంటూ వాక్యం రాస్తుండు. గాడ్స్ గిఫ్ట్, దేవుడు ఇచ్చిందే నేను కాదంటలే. మరి దేవుడు ఇచ్చినందుకు నువ్వేలా బ్రతుకుతున్నావు? గర్భఫలం దేవుడు ఇచ్చిందే. ఈయనంత వరకేమో నువ్వు దాచినంత కన్నీరు ఈ ఊర్లో ఎవరు కావాలి. పెళ్లి దేవుడు చేసిందే. ఏమంటే నువ్వు ఇసుకి పెట్టుంది. పరలోకంలో దేవదూతలకి నిద్ర లేకుండా ప్రార్థన చేసిండు. మరి తర్వాత ఎక్కడ ఉంటున్నావు నువ్వు? తర్వాత నీ బ్రతుకు ఎలా ఉంది? ఏమంటే నీ నడిపింపు ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? అవసరాలు బట్టి భక్తి చేస్తే తాటలు ఓడతాయి. ఏమోడతాయి? ఈ మెసేజ్ ఎప్పుడైనా విన్నారా? నిజం. సాగుకున్న అవసరం ఉన్నంతప్పుడు వరకు అవసరం తీరిన తర్వాత పక్కకు పెట్టడం. హోం కూడా ఎత్తరు కొందరు. అయితే ఏమంటారు? మాకేం చదువుతురు, మమ్మల్ని ఏమంటారు, మాకెందుకు వచ్చింది ఎప్పుడు అనుకుంటారు. అవసరానికి చేసే భక్తి అన్నమాట అది. యెహోషువ చూసారా? మోషే చేతి కింద కష్టకాలంలో కూడా అండగా నిలబడింది. స్తోత్రం చెప్పండి. తప్పిపోయింది ఎక్కడన్నా? యుద్ధము చేసేటప్పుడు కూడా మోషేకి అండగా నిలబడింది యెహోషువ. కష్టం అనుకోలేదు సేవకుడిని, కష్టం అనుకోలేదు సంఘాన్ని. తోటి విశ్వాసులు చెదిరిపోయినా తన నిరీక్షణ కోల్పోలేదు, తన భక్తిని కోల్పోలేదు, తనలో యథార్థతను కోల్పోలేదు యెహోషువ. మనుషులకి చూసి భక్తి చేసేవారు సంఘంలో నిలబడలేరు. పక్కమటామని ఎదరామని వెనకామని చూసుకుంటూ ప్రార్థనకు వచ్చేవారు నిలబడలేరు, స్థిరపడలేరు, కూర్చోలేరు, వాక్యము వినలేరు. వాళ్ళు మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద నిరీక్షణ ఉంచి బ్రతుకుతూ మందిరానికి వచ్చేవారు చిరకాలము నాటపడతారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యెహోషువ తీర్మానము వెనక వస్తున్న తరానికి ఒక మాదిరిగా ఉంది. ఈరోజు నీ తీర్మానం ఎలా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ కాదనట్లేదు. నువ్వు ఉపవాసం ఉంటున్నావు, నీ కాదనట్లేదు. నీ పరీక్షలకు నువ్వు సహకరిస్తున్నావు, కాదనట్లేదు. నీ సేవకుడికి నువ్వు అండగా ఉంటున్నావు, నీ కాదనట్లేదు. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, నీ కాదనట్లేదు. కానీ తీర్మానము నుండి తప్పిపోకుండా ఉంటుందో కాక. తీర్మానం చాలా ప్రాముఖ్యమైనదక. తీర్మానము చాలా ప్రాముఖ్యమైంది. నీ రోగమును బట్టి, నీ అప్పులను బట్టి, నీ సమస్యలను బట్టి, నీ కష్టాలను బట్టి ప్రార్థనలు మానుకోవద్దు. సంఘానికి దూరం కావద్దు, సేవకుడికి దూరం కావద్దు. సంఘ క్షేమాభివృద్ధి అంటే నీ కష్టములో, నీ నష్టములో, నీ బాధలో, నీ వేదనలో, నీ శ్రమలో కూడా సేవకునికి, దేవునికి నమ్మకంగా బ్రతకటమే సంఘ క్షేమం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక మాట చూడండి, కీర్తనలు 17వ కీర్తన చూడండి. అందరూ చూడండి, కీర్తనలు 17వ కీర్తన చూడండి. కీర్తనలు 17వ కీర్తన 15వ వచనం చదువమ్మా. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనమును చేసేదను. స్తోత్రం చెబుదామా? ఇంకా మంచిగా చెబుదామా? రెండు చేతులెత్తి చెబుదామా? నవ్వుతూ చెబుదామా? మంచిగా చెప్పండి, నవ్వుతూ. నాతో పాటు చెప్పండి ఈ మాట. నేనైతే అంటే అక్కడ ఎవరు ఉన్నారా లేదా? ఉన్నారు. అక్కడ
ఆ భక్తుడి ఎదురుగా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఏదో తీర్మానాలు చేసుకున్నారు. ఏం తీర్మానాలు? గృహలక్ష్మి వస్తే ప్రార్థన కొత్తం, పింఛను 20 రూపాయలు వేస్తానండి, అయితే ప్రార్థనలో వస్తాం. మా దగ్గర కావాలంటుంది, ప్రార్థన చేయ, ఇల్లు వస్తే అసలు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. అప్పుడు దాకా ఏమి ఈదనేమో ఇక ఆమె డిసైడ్ అయిందనమాట. ఇల్లు వచ్చినప్పుడు నాకు ఆమె ఇచ్చినప్పుడు అంటే అప్పుడు దాకా ఇక ఆమె పడుకునేది, తిని శుభ్రంగా పడుకునేది. నేనేం చేయాలి? ఇస్తాను కదా. ఇక దానికోసం ప్రభువా ఆ తిక్కలు దాన్ని జ్ఞాపకం చేసుకోయా, అయ్యా ఆమెను జ్ఞాపకం చేసుకోయా, ఇల్లు రావాలి. ఏమంటే అంటే బాధ్యత ఇప్పుడు నాకు ఇచ్చినగా, ఇక నువ్వేం చేస్తాను? కొబ్బరికి సీకను, మాటలు, రోడ్ల పచ్చడి, ఏమంటే టేస్ట్ చేసి కడుపు కాలకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్, ఏమంటే మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్, ప్రశాంతంగా తిని అందరికి ఇల్లు వచ్చిన తర్వాత నీకు రాలేదనుకో మళ్ళీ ఎవరి కలిసి వస్తావు? నువ్వు అసలు ప్రార్థన చేసినా? ఎప్పుడు చెప్పా నేను? నా వాక్యం దానికి వచ్చింది, నాకెందుకు రాలే? ఏమంటే అబ్బో ఎన్ని క్వశ్చన్లో. ఈ భక్తులు ఎదురుగా చాలా మంది ఉన్నారు. వాళ్ళ తీర్మానాలు ఏవేవో ఉన్నాయి. ఏమంటే వాళ్ళ తీర్మానాలు వేరే వేరే కోణంలో ఉంటే, ప్రభువును వెతికిన వ్యక్తి, ప్రభువుని ఎరిగిన విశ్వాసం అంటున్నాడు కదా, ప్రభువా వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ, స్తోత్రం చెప్పండి. నేనైతే, గట్టిగా చెప్పి మాట, నేనైతే ఎట్టనా, నేనైతే నీ ముఖ దర్శనం చేస్తూ చిరకాలము బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక తీర్మానం. చెప్పాగా, నేనైతే నా మాట. ఇదే భక్తుడు ఒక మాట అంటాడు చూడండి. ఇదే భక్తుడు 52వ కీర్తన 8వ వచనం చదవండి. 52వ కీర్తన 8వ వచనం. అదిగో మళ్ళీ ఏమంటుంది ఇక్కడ? చెప్పండి, ఏమంటుంది అక్కడ? చెప్పండి, తాత కొద్ది గట్టి చెప్పు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. అందరూ మీ తలలు పైకెత్తుకున్నది. నాకు చూడండి, ఈ అన్నకెళ్ళ చూసి నువ్వు భక్తి చేసినంత కాలం నువ్వు పచ్చకుంటావు. అర్థమైందా? నీ పక్కేమంటాను ఉండిద్దే, నీ పక్కేమంటానా? అదేనా? ఎన్ని విషయాలు పోయిద్దో, ఏంది యాడి చేస్తుంది ఎన్ని విషయాలు? వాళ్ళకు విషయాలనితే ఈ స్వభావం కలిగి నువ్వు ఆశ్రదింపబడవు. అర్థమైందా? నీకు కాన్సెప్ట్ అర్థమైందా? నీ ప్రక్కనటి వ్యక్తి మీద నువ్వు ద్వేషం పెట్టుకున్నంత కాలం ప్రభు సన్నిధిలో పచ్చకుండవు. నీ ఎదురుగా ఆశీర్వదింపబడిన వారే ఉంటే వాళ్ళు ఇంకా అధికంగా ఆశీర్వదింపబడాలని నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళకన్నా గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, నా ఎదురుగా ఎంతో మంది వాడబడిపోయారయ్యా, నా ఎదురుగా ఎంతో మంది ఎండిపోయారయ్యా, ఎండిపోయిన అనుభవంతో బ్రతుకుతున్నారు. సంఘములు ఎన్ని భేదాభిప్రాయాలు. ఒక పాట మంచిగా పడితే ఓర్చుకోలేరు. మీ సంఘమేనా? ఒకే సంఘంగా ఉంది. సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు, యేసయ్య. ఇప్పుడు మనమందరం ఏమైనా ఆయనకి కుమారులము, కుమార్తెలము, అవయవాలమై ఉన్నాం మనం. ఇప్పుడు మనమందరం ఎవరిని కనపరచాలి? మంచిగా చెప్పండి అక్క, ఎవరిని కనపరచాలి? మరి నీ పక్కేపట ఒక పాట పాడితే నువ్వు నోరెందుకు తెరవో? నువ్వు చప్పట్లేదు కొట్టు. కొంతమంది ఇంట్లో గొడవలను తీసుకొచ్చి మందిరంలోకి వచ్చి ఆరాధన చేద్దాం లేదంటే శుభ్రంగా లేచి ఆయన శబరభ అన్నా కానీ అనుకో. ఎందుకు? ఇంటి దగ్గర ఏదో
అయింది. ఇప్పుడు ఆ కోపం అంతా ఎక్కడ తీసుకొచ్చింది? ఇప్పుడు ఆరాధన అయిపోతుందా? పాటలు పాడుతుందా? చప్పట్లు పడుతుందా? ఏది లేదే. నీలో ఉన్న దురాత్మత చేస్తున్న సంగతి తెలియట్లేదు. అన్న చాలా కాలం గర్భఫలం పొందలేకపోవడానికి కారణం ఏంటో తెలుసు అసలు? అన్న చాలా కాలం గర్భఫలం పొందలేకపోవడానికి కారణం ఏంటో తెలుసు అసలు? కోపం. ఏ కోపం? చెల్లెలు ఒక మాట అంటే చాలు, భర్త ఒక మాట అంటే చాలు, పెట్టుకొని ఇక ఒక మాట లేదు, ముచ్చట్లేదు. అక్క ప్రైజ్లు కదా ఎప్పుడు నాకే చెబుతున్నావా? అయ్యో ఏంటమ్మా బాగున్నా, ఏం లేదు పాకండి అనేది. ఏమంటే ఆమెలో ఉన్న లోపాన్ని ఆమె కనుగొనిన తర్వాత ఆమె చేసిందే తెలుసా? ఇంటి దగ్గర జరిగిన గొడవని రోడ్లోని వదిలేసి దేవుని మందిరానికి వచ్చి ఆమె మంచి మనస్సుతో ప్రభువుకు ప్రార్థన చేసి అప్పుడు ఆశీర్వదింపబడింది. అన్న స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. తీర్మానం, కమిట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ క్రైస్ట్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడాలంటే, దేవుని మందిరములకు పచ్చని ఒలీవ మొక్కవలే ఉండాలంటే, యెహోషువలాగా నీ జీవితాన్ని ముగించేంత వరకు నువ్వు వర్ధిల్లాలి అంటే, నీ జీవితంలో నువ్వు చేయాల్సినట్టు తెలుసా? నీ తీర్మానం చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం చెబుతాం. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. ఇది చెప్పమన్నా చెప్పండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక చూడండి అక్క. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21. నాతో పాటు చెప్పండి అందరూ. నేను చదువుతా ఈ మాట, అందరూ నాతో పాటు చెప్పండి, సరేనా? సేవకులందరూ కూడా చదువుతాం. నా మటుకైతే అంటే ఆయన ఎదురుగా ఎంతో మంది ఉన్నారు. ఇది ప్రసంగం. ఫిలిప్పీ సంఘానికి దైవజనుడైన పౌలు చెబుతున్న మాట. నా మటుకైతే బ్రతుకుట కిరిస్తే, చావైతే లాభమే. స్తోత్రం చేద్దామా? అంటే రోగం తగ్గకపోయినా నా దేవుడు గొప్పవాడే అనండి, గొప్పవాడే అనండి. మందిరంలో నోరు తెరవకపోతే అర్థం ఏంటో తెలుసా? నేను దెయ్యం ఉందని అర్థం. నిజం. మందిరంలో ఎప్పుడు మీ ముఖాలలో తేజస్సుండాలి. స్తోత్రం చెప్పు. సేవకుడు అడుగుతున్నప్పుడు నువ్వు చెబుతూ ఉండాలి. దేవుని మాట నీ నోట్లో నానాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. చెప్పండి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అంటే రోగం తగ్గకపోయినా దేవుడు గొప్పవాడే. మోకాళ్ళ నొప్పులు తగ్గకపోయినా దేవుడు గొప్పవాడే. తలనొప్పి తగ్గకపోయినా దేవుడు గొప్పవాడు. ఒక 5 సంవత్సరాలు లేట్ అయితేమో పెళ్లి అయినా నా దేవుడు గొప్పవాడే. ఏమండి? జీవితంలో ఎదురయ్యే నష్టాలు కాను ప్రార్థనకి ఎప్పుడు పొందు పెట్టకూడదు. శ్రమ కాను ప్రార్థనకి ఎప్పుడు పొందు పెట్టకూడదు. ఫిలిప్పీ సంఘములో ఆ స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారేమో, అందుకే అక్కడ ఆ ప్రసంగం చేస్తున్నాడు పౌలు గారు. బాబు, మీరు అనుకుంటున్నారులే కానీ మీ బాధలను బట్టి, మీ కష్టాలను బట్టి, మీ శ్రమలను బట్టి దేవుడు వదిలేద్దామని మీరు అనుకుంటున్నారులే కానీ, నేనైతే ప్రభువుని ఎరిగిన తర్వాతే ఒక తీర్మానం తీసుకున్నా. అదేమిటంటే, నా గ్రామములో నుంచే, నా ఇంట్లో నుంచే, నా పిల్లల నుంచే, నా భర్త నుంచే, నా భార్య నుంచే, తోటి విశ్వాసి నుంచే, సేవకుల నుంచే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీరే నాకు అన్నపానంగా మారిన శోధనలోనే నేను ప్రవేశించిన దినాలేమన్నా, నేనైతే ఒక తీర్మానం తీసుకున్నది ఏంటో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఇక చచ్చిపోయినా నా దేవుని కొరకే అన్న ఒక మంచి తీర్మానం. పౌలు గారికి ఒక మంచి తీర్మానం, యెహోషువకు ఒక మంచి తీర్మానం, దావీదుకు ఒక మంచి తీర్మానం.
ఈ రాత్రి నేను చెప్పిన ప్రతి మాట తీర్మానం, అది వాగ్దానాలు కాదై. వారి జీవితంలో వాళ్ళు తీసుకున్న తీర్మానాలు ఈరోజు మనందరికి వెలుగునిచ్చాయి. స్తోత్రం దేవుదమ్మా. మనకు ఒక మాదిరినిచ్చాయి. స్తోత్రం దేవుదమ్మా. మన విశ్వాసముల పురుగొలపడానికి ఒక ఆధారంగా నిలబడ్డాయి. స్తోత్రం దేవుడా. కాబట్టి ఒక దైవజనుడిగా ఈ సంఘ క్షేమాభివృద్ధిలో నేను వేడుకుంటున్న మాట, మిమ్మల్ని అందరినీ ఈ గ్రామంలో నువ్వు తీసుకున్న తీర్మానం మీదే నీ కుటుంబం ఆధారపడి ఉండేది. నువ్వు ఒక మంచి తీర్మానంతో బ్రతుకైనా, చావైనా, నష్టమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏమైనా సేవకుని విడిచిపెట్టద్దు, సంఘాన్ని విడిచిపెట్టద్దు, పరిచర్యకు దూరం కావద్దు, దేవునికి దూరం కావద్దు. అలా బ్రతికిన నాడు నీ బ్రతుకు కాలంలోనే నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలుచునిగాక. దేవుని మాటలు దీవించునిగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఏ ఒక్కరు కళ్ళు తెచ్చి చూడొద్దు. ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకోవాలి, మంచి తీర్మానం తీసుకోవాలి. అదేమిటంటే, ప్రభువా, నా మటుకైతే నీ కొరకు బ్రతికే కృపనీయ్యా. ఒకవేళ ఇప్పుడు వరకు కలిగిన బాధలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి కొన్నిసార్లు నీ సన్నిధికి నేను దూరం అయ్యాను, సేవకుడికి దూరం అయిపోయానేమో, పరిచర్యకు దూరం అయ్యానేమో. అయ్యా, దావీదు వంటి తీర్మానం నాకు ఇవ్వండి, యెహోషువ వంటి తీర్మానం నాకు ఇవ్వండి. యెహోషువ వంటి తీర్మానం నాకు ఇవ్వండి, పౌలు వంటి తీర్మానం నాకు ఇవ్వండి ప్రభువా. ఈ రాత్రి ఆ తీర్మానం నిలబడే కృప నాకు కలుగు చేయండి, నాకు కలుగు చేయండి ప్రభు. నా బ్రతుకు కాలం అంతా ఈ పరిచర్యలో, ఈ సంఘములో, ఈ సేవలో నమ్మకంగా కట్టబడే కృప నాకు కలుగు చేయండి అయ్యా. ఒక మంచి తీర్మానం తీసుకుందామా, ప్రార్థన చేద్దామా. ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడింది అన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ కుడి చేయి పైకెత్తండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడిండు. నేను మంచి తీర్మానం తీసుకోబోతున్నాను. నా దేవుని ఎదుట నేను ఒక మంచి తీర్మానాన్ని తీసుకోబోతున్నాను. నా కోసం ప్రార్థన చేయగలవారు మీ కుడి చేయి పైకెత్తండి, నిరభ్యంతరముగా లేకుండా పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చివరిగా నేను ప్రార్థన చేస్తాను. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. నా కుటుంబం పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. ఇదిగో నేను, నా పిల్లలు, నా ఇంటి వారందరూ ప్రభువుని సేవిస్తూ బ్రతకాలి. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. దేవునిలో అంటుకట్టుబడి బ్రతకాలనుకున్నవారు మీ కుడి చేయి పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమా స్వరూపి నీ వందనాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రేవులు ప్రాంతములో మీ దాసుని ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యలో, ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో నా ప్రభువా, మీరు మాట్లాడిన మాట చాలా విలువైంది. 3 భక్తుల తీర్మానాన్ని మీరు మాకు చూపించారు. మొదటిది యెహోషువ తీర్మానం తన ఇంటి వారికి, తన తరమంతరికి ఆశీర్వాదకరంగా మారింది. దావీదు తీర్మానం తన పిల్లలు, తన తరానికి ఆశీర్వాదకరంగా మారింది. పౌలు తీర్మానం ప్రపంచానికి ఒక మాదిరిగా మారింది. అయ్యా, మా విశ్వాస జీవితంలో, మా భక్తి జీవితంలో, ఇదిగో ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాస జీవితంలో యేసు నామమున ఆ తీర్మానములో నిలబడుదురుగాక, ఆ తీర్మానములో నిలుచుదురుగాక, ఆ తీర్మానములో బలపడుదురుగాక, సంఘములో నాటబడుదురుగాక, సంఘములో కట్టబడుదురుగాక, సేవకునికి లోబడి జీవించుదురుగాక. కృపతో నింపుమని వేడుకుంటూ
బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన సమయం ఇచ్చిన సేవకు నా హృదయపూర్వకమైన